దేవమణి కథ. రచన సురేఖ పులి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. మన పురాణాల్లో దేవలోకం, భూలోకం, పాతాళలోకం అని చెబుతూ నాగలోకం అని కూడా చెప్పడం జరిగింది. శివభక్తులు వాసుకి శంకరాభరణం అని, విష్ణుభక్తులు అనంత శేషుడు అని పాములను దైవ సమానంగా పూజిస్తారు. శిల్ప సర్పాలకు, మట్టి పుట్టలకు శ్రద్ధాభక్తులతో సహృద్భావంతో శ్రావణమాసంలో నాగుల పంచమి నాడు మరియు ఆశ్వయుజ మాసంలో నాగుల చవితి రోజు భక్తులు నియమ నిష్టలతో కొలుస్తారు. నాగదేవత నివాస రూపంగా తలిచి పూజలు, నోములు, ఉపవాసాలతో తమలోని కష్టాలకు నివృత్తి చూపమని వేడుకుంటారు. పాముకాటు నివారణకు, సంతానోత్పత్తికి మరియు కుటుంబ శ్రేయస్సు కోరుకొని పూజిస్తారు. ఇది ఒక నమ్మకం. ఎన్నో సంవత్సరాల క్రితం నాగలోకంలో నాగుల జనాభా ఎక్కువగా ఉండేది. ఆహార వస్తువులు తక్కువై వారి వారి శక్తి మేరకు చాలా వరకు పాములు భూలోకానికి వలస వచ్చాయి. కొందరు పాము విష జంతువని చంపడం మొదలుపెట్టారు. నాగుల సంతతి తగ్గిపోసాగింది. ఈ పరిస్థితి నుంచి రక్షించే క్రమంలో నాగులు ఎంతో ప్రయాసపడ్డాయి. ముఖ్యంగా ఆడ సంతతి లేక నాగుల సంఖ్య తగ్గిపోసాగింది. ఇదిలా ఉండగా ఒక నాగుల జంటకు చక్కటి ముద్దుల చిన్నారి పుట్టింది. అదృష్టవశాత్తు ఆ పాప నెత్తిమీద కాంతివంతమైన మిరుమిట్లు కురిపే మణి వెలిసింది. ఆ బుజ్జిపాపకు దేవమణి అని పేరు పెట్టుకున్నారు. అమిత సంతోషంగా నాగ కుటుంబం మురిసిపోయారు. మిరుమిట్లు గొలిపే మణిని చూస్తే అందరికీ ఆనందమే కదా. కాలయానంలో దాని ప్రాముఖ్యత పెరిగే కొలది తోటి నాగుపాములన్నిటికీ ఈర్ష్యాసూయలు మొదలైనాయి. దేవమణిని ఎంతో రక్షణతో పెంచుతున్న తల్లిదండ్రులు గ్రహించి జాగ్రత్త, భద్రత స్థాయిని పెంచారు. దినదినాభివృద్ధి చెందుతున్న దేవమణి తోటివారితో ఆటలాడుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఉండేది. మరోవైపు దేవమణి అంటే అయిష్టత కలిగిన ఇతర పాములు కూడా ఉన్నాయి. కల్మషం లేని దేవమణి అట్టి స్నేహితులుగా చలామణి అవుతున్న శత్రువులను గమనించలేకపోయింది. సహజ మణి కలిగిన దేవమణి యొక్క మణి దొంగిలించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. ఇక లాభం లేదని ఒకరోజు దేవమణి తలపైన రాళ్లతో కొట్టి బాధించారు. పాపం దేవమణి తల రక్తం కారుతూ బొప్పి కట్టింది. హింస భరించింది. తల్లిదండ్రులు చూసి రేగడి మట్టిని ఔషధంగా పులిమి చికిత్స చేశారు. ఒకానొక నాగుల పంచమి రోజు ఎందరో భక్తులు దేవమణిని చూశారు. ముఖ్యంగా దగదగా మెరుస్తున్న మణిని చూసి జన్మ తరించింది అనుకున్నారు. ఇదొక అదృష్టంగా భావించి పూజలు అతిగా అంటే అధికంగా చేయసాగారు. కొద్ది కాలానికి విరివిగా చందాలు పోగు చేసి అందమైన గుడి కూడా కట్టించారు. అనునిత్యం పూజలు చేస్తూ తమలో తాము తృప్తిపడేవారు. ఇతర తోటి పాములకు దేవమణి పేరు ప్రఖ్యాతులు సహించలేక మరింత దుర్బుద్ధి చెలరేగింది. ఒకరోజు స్నేహితులు అనుకునే శత్రు పాములన్నీ సభ ఏర్పరచుకున్నాయి. కపటమైన నిర్ణయం తీసుకున్నాయి. భక్తులు పాముల మట్టి పుట్టలో పాలు, గుడ్లు ధారగా పూసి కుంకుమ, పసుపు జల్లి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసి అరటిపళ్ళు నైవేద్యం సమర్పించారు. కోరికలు వెల్లడించి పూజలు చేసేవారు. ఈ క్రమంలో ఆ ప్రదేశం ఒక తిరణాళ్ల వలె మారిపోయింది. జన సంచారం అధికమైంది. ఎట్లయినను దేవమణిని హతమార్చాలని సరీసృపాలు జంతుజాలాన్ని సంప్రదించారు. ఇట్టి దుష్ట కార్యానికి ఎవ్వరూ సహకరించలేదు. నిరాశ చెంది తమలో తాము చెడు ఆలోచనలు చేయుట మొదలుపెట్టాయి. చెడు బుద్ధి కలిగిన ప్రాణులకు మంచి ఆలోచనలు రావు. ఆ క్రమంలో పాపపుణ్యాల గురించి మర్చిపోయి చీమల వద్దకు గుంపులుగా వెళ్ళి, చీమలు, మీరు చాలా చిన్న ప్రాణులు, ఎంతో కష్టం చేసి మీ ఆహారాన్ని సమకూర్చుకుంటారు. పాపం, మీరంటే మాకు చాలా జాలిగా ఉంది అన్నాయి. ఇది మాకు అలవాటే, కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది, జాలెందుకు? చీమలు అమాయకంగా అడిగాయి. ఒక పాము అంది, అయితే మాత్రం ఎన్నాళ్ళిలా కష్టపడతారు? మీ శ్రమను మేం చూడలేకపోతున్నాం. మా వద్ద మీరు సుఖపడే మార్గం ఉంది. మీరు సరే అంటే మీకు సులభంగా
ఆహారం లభించే సలహా చెబుతాం అంది. వయసు మీరిన చీమ ఆశపడింది. మీకు పుణ్యముంటుంది. ఆ సులభమైన మార్గమేమిటో చెప్పండి. ముసలితనం చాలా ఘోరమైంది. ఆహారం తెచ్చుకొని దాచుకొని బతకడం చాలా కష్టంగా ఉంది. దయచేసి తొందరగా చెప్పండి. తనకే అతి తెలివి అనుకున్న పాము చెప్పసాగింది. ఈశాన్య దిశగా మట్టి పుట్ట ఉంది. అక్కడ ప్రజలు మా నివాసం అనుకుని పాలు గుడ్లు ధారగా పోసి కుంకుమ పసుపు జల్లి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మాకేంటి లాభం? పూర్తిగా వినండి. అక్కడున్న మట్టిలో ఏర్పడిన తేమ వల్ల బ్యాక్టీరియా అంటే ఏకకణ జీవులు, సూక్ష్మజీవులు, కోకొల్లలు పుడుతూ ఉంటాయి. మీరక్కడ నివాసం మార్చుకోండి. మీరు కష్టపడకనే మీకు గృహం, ఆహారం, రక్షణ అన్ని సౌకర్యాలు లభ్యమవుతాయి అభయమిస్తున్నట్లు చెప్పింది. చీమలన్నీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చాలా సంతోషపడ్డాయి. పదండి పోదాం అంటూ ఏమాత్రం ఆలస్యం చేయక వెంటనే పాములు చూపించిన పుట్టకు వరుస కట్టి వలస బయలుదేరాయి. కొత్త పుట్టలో దేనికి కొదవలేదు. పాములు సత్యమే చెప్పాయి అని చీమలన్నీ పాముల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు భక్తి పెరట మట్టి పుట్టలో పచ్చిపాలు గ్రుడ్ల ధార అర్పించారు. ఇట్టి చర్య ఆధారంగా సూక్ష్మజీవుల ఉత్పత్తి అతివేగంగా ద్విగుణీకృతమైంది. అంతే, వివిధ ప్రాంతాల్లో నివాసమున్న చీమలకు వార్త చేరిపోయింది. అవి కూడా వలస వచ్చేస్తున్నాయి. మరి అన్నీ సులభమంటే అందరికీ ఆశ. అలాగే చీమలకు ఆశ అధికమైంది. ఇదే అదను అనుకుని శత్రుపాములు దేవమణి వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా, మనకు దగ్గరలో చక్కటి ఉద్యానవనం ఉంది. ఎప్పుడూ ఒకే చోట ఆడుకుంటూ ఉంటే విసుగు. పద, మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాం రా అని నమ్మకాన్ని పెంచాయి. దేవమణి తల్లిదండ్రులు వారించారు. అయినా దేవమణి వినలేదు. మొండిపట్టు పట్టింది, బ్రతిమాలింది. బిడ్డ సంతోషం కంటే మిన్న లేదని చివరికి పెద్దలు ఒప్పుకున్నారు. పచ్చని తోట, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఒక మూలగా మట్టి పుట్ట. రండి రండి, అందరము కలిసి ఆడుకుందాం పాడుకుందాం అంటూ కేరింతలతో అల్లరి చేశాయి. కాసేపటికి పాములు దోబూచులాట ఆడుకుంటున్నాయి. అన్ని పాములు దాక్కున్నాయి. దేవమణి పాముల జాడ వెతుకుతూ అటూ ఇటూ పరిగెత్తింది. ఎవరూ కనపడలేదు. కొంచెం దూరంలో ఎదురుగా పసుపు కుంకుమలతో మట్టిపుట్ట కనపడింది. చిన్న రంధ్రాలు కలిగి ముచ్చటగా తోచింది. దొంగపాములు ఇక్కడ దాక్కున్నాయేమో అనుకుని దేవమణి పుట్టకు దగ్గరగా వెళ్ళి చూసింది. ఎవరూ కనపడలేదు. రంధ్రంలోకి తొంగి చూసింది. అంతా చీకటి. ఏదో కొత్త వింత వాసన. హాయిగా గమ్మత్తుగా తోచింది. మెల్లిగా పుట్ట రంధ్రం ద్వారం వైపు పాకుతూ వెళ్ళింది. అనంత చీకటి. భయం లేదు. తర్వాత కాంతులీను మణి సహాయంతో చకచకా పాకుతూ పుట్టలోకి వెళ్ళింది. తనతో ఆడుకుంటున్న స్నేహితులెవరూ కనపడలేదు. భయం వేసి ఒక్కొక్క పేరు పలికింది. జవాబు రాలేదు. దేవమణి చేసిన శబ్దానికి చీమల ప్రశాంతతకు భంగం కలిగింది. తమ నివాసాన్ని, ఆహారాన్ని దోచుకోవాలని ఎవరో ద్రోహి వచ్చి ఆక్రమించుకుంటున్నారు అని వైర్లెస్ కమ్యూనికేషన్, తీగలు లేకుండా వార్తాప్రసారం చేసుకోవడం ద్వారా పుట్ట అంతా సమాచారం పాకిపోయింది. హెచ్చరికలు చేసుకుని చీమలన్నీ అప్రమత్తమయ్యాయి. మిరుమిట్లు గొలిపే మణికాంతి వలన కొంత భయం, బీభత్సం కూడా చోటు చేసుకుంది. యుద్ధ ప్రాతిపదికన చీమలన్నీ గుమికూడి ఒక్కసారిగా దేవమణి పైన దాడి చేశాయి. ఇటువంటి దుస్థితి ఎన్నడూ ఎరుగని దేవమణి ముందు ఆశ్చర్యపడినా కశక్కిన చీమలన్నీ కుట్టడంతో ఎదురు తిరిగింది. చర్మానికి నొప్పి తెలుస్తోంది. అల్లారు ముందుగా పెరిగిన దేవమణికి మొట్టమొదటిసారి బాధ అంటే ఏంటో అర్థం తెలిసింది. షట్కోణ ఆకారంలో ఉన్న మణి రాపిడితో తన శరీరాన్ని కరుచుకున్న చీమల్ని కష్టపడి విదిలించుకుంది. కొన్ని చీమలు నలిగి చనిపోయాయి. కొంతసేపు పోట్లాడిన పిమ్మట రాపిడి అధిగమించి మణి రాలిపోయింది. మిరుమిట్లు గొలిపే మణి నేలపై పడిన వెంటనే కాంతి కోల్పోయింది. దేవమణి అప్పటికే మట్టిపుట్ట ద్వారాన్ని చేరుకుంది. త్వరగా తన ఇల్లు చేరుకోవాలని, అమ్మా నాన్నల్ని హత్తుకొని జరిగిన విపత్తు చెప్పాలని దేవమణికి ఆరాటం హెచ్చింది. అయ్యో దేవమణి, ఏమైంది? నీ తలపైన దీప్తి విరజమ్మే మణి ఏది? ఎక్కడ పోగొట్టుకున్నావు? పుట్టలో గాని పడిపోయిందా? పద, వెతకడంలో మేము సాయం చేస్తాం అంటూ కపట స్నేహితులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ పరామర్శించారు. స్నేహితులను లెక్క చేయలేదు. ఎవరికీ సమాధానమివ్వలేదు. మణి పోయినందుకు చింతించలేదు.
తలపై బొప్పి కట్టింది. తల్లిదండ్రుల మాట విననందుకు ఏడుపు ఆగలేదు. దుఃఖిస్తూ ఇల్లు చేరుకుంది. సంగతి విన్న దేవమణి అమ్మానాన్నలు ధైర్యం చెప్పి ఓదార్చారు. శభాష్ దేవి, నిన్ను నువ్వు రక్షించుకున్నావు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం ఎంతో విలువ చేసే మణిమాణిక్యాలు. ఇట్టి అపారమైన సంపద ఎప్పటికీ తరిగిపోని అమూల్యమైన వరాలు. మణికంటే ముఖ్యమైనది మనలోని ఆత్మవిశ్వాసం. కష్టం వచ్చినందుకు దేవమణిలోని అసలైన గొప్ప గుణాలు వెలికి వచ్చాయి. మన మనోస్థైర్యం మనకు మిరుమిట్లు గురిపే కాంతుల దీప్తి. నీతి: శత్రువులకు దూరంగా ఉండాలి. కష్టాలు బాధలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడి వెనక్కి వెళ్ళరాదు. గెలుపైనా ఓటమైనా చివరి వరకు సంఘర్షణ చెయ్యాలి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.